భానుడి భగభగలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు గురువారం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా ఈసారి 2 రోజులు ముందుగానే ప్రవేశించాయని తెలిపింది. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. రెమాల్ తుపాను కారణంగా ఈ ప్రాంతమంతా రుతుపవనాలు విస్తరించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కేరళలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలన్నీ సరిపోలాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం మొహాపాత్ర తెలిపారు. ఏటా మే 10వ తేదీ తర్వాత 14 కేంద్రాలకుగాను 60% కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ ప్రకటిస్తుంది. మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అలపుజ, కొట్టాయం, కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, తాలస్సెరి, కన్నూర్, కుడులు, మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన 2వ రోజున నైరుతి రాకను ధృవీకరిస్తుంది. అయితే నైరుతి ప్రవేశించాలంటే గాలి నైరుతి దిశలో వీస్తుండటంతో పాటు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తక్కువగా ఉండాలి. అంతరిక్షంలోకి వాతావరణం విడుదల చేసే మొత్తం రేడియేషన్నేవో ఎల్ఆర్గా పేర్కొంటారు. ఈ ఏడాది దేశమంతా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. మొత్తమీద 106% మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏప్రిల్ 15న విడుదల చేసిన వాతావరణ అంచనాల్లో తెలిపింది. ఇప్పుడు కేరళలోకి నైరుతి ప్రవేశించడంతో రుతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదలనున్నాయి. దీనివల్ల ఎండ వేడితో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షాలతో ఉపశమనం లభించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 51% పంటల సాగు వర్షాలపైనే ఆధారపడి ఉంది. దేశంలో మొత్తం లభించే పంటల దిగుబడిలో ఇది 40%. అలాగే దేశ జనాభాలో 47% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటంతో విస్తారంగా వర్షాలు కురవడం పల్లెల ఆర్థిక ప్రగతికి ఎంతో ముఖ్యం. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.